పౌలుకి రెండు తెలుసు. ఒకటి, బతుకుంటే ఆయనకి యేసును సేవించే అవకాశం ఉంది. టు లివ్ ఇస్ టు సర్వ్ జీసస్. టు లివ్ ఇస్ టు సర్వ్ జీసస్. బతుకుంటే యేసు సేవ. టు డై ఇస్ టు సీ జీసస్. కానీ చనిపోతే యేసును చూచుట. యేసును చూచుట గొప్ప, యేసును సేవించుట గొప్ప. ఏది గొప్ప? ఇక్కడ కూడా కిటుకుంది. ఇప్పుడే వద్దులే, ఆయన ఎక్కడికి పోతాడు, ఫర్ ఎవర్ ఉంటాడు. సో నేను ఇక్కడ ఇంకొన్ని రోజులుండి తర్వాత పోయి చూస్తాను. అట్లా మనం అనుకుంటాం, పౌలు అనుకోడు. టు లివ్ ఇస్ టు సర్వ్ జీసస్, టు డై ఇస్ టు సీ జీసస్. అండ్ ఆయనకి సర్వింగ్ జీసస్ కన్నా సీయింగ్ జీసస్ ఎక్కువ ఇష్టం. అది అక్కడ ఫిలిప్పీ 1వ అధ్యాయంలో మీరు తర్వాతి వచనాలు చదువుకుంటే, 22 నుండి చదువుకుంటే దాని గురించి ఆయన అక్కడ మాట్లాడతాడు. దాంట్లోని కాసేపట్లో వస్తాను. కాకపోతే అపోస్తులైనటువంటి పౌలు ఆత్మపూర్ణుడు గనుక ఆయన ఈ యొక్క వ్యాకరణం వాడినప్పుడు చక్కని పదాలు వినియోగిస్తాడు. క్రైస్ట్ అనేది గ్రీకులో క్రిస్టోస్. గెయిన్ అనేటువంటి పదం ఉంది, తెలుగులో లాభం అని ఉంది, ఇంగ్లీష్లో గెయిన్ అని ఉంటుంది. గెయిన్ అనేటువంటి పదం గ్రీకులో కెర్దోస్. సో ఆయన ఏమంటున్నాడు? టు లివ్ ఇస్ క్రిస్టోస్ అండ్ టు డై ఇస్ కెర్దోస్. సో రెండింటిని మీరు జాగ్రత్తగా వింటే క్రిస్టోస్ అండ్ కెర్దోస్ చాలా దగ్గరగా, మరి ఒకే రకమైనటువంటి సౌండ్తో వినబడేటువంటి పదాలుగా ఉంటాయి. చావుని ఎవడు కూడా లాభం అనుకోడు, జీవించుటను లాభం అనుకుంటాడు. కానీ క్రైస్తవుడు చావును లాభం అనుకుంటాడు. ఎందుకంటే ప్రభువునందు మరణించు వారందరూ కూడా ధన్యులు అని బైబిల్లో ప్రకటన గ్రంథంలో రాయబడి ఉంది. సో 2 ప్రశ్నలకు మనం సిద్ధపడి ఉండాలి. మొదటిది ఏంటంటే, వాట్ ఈస్ ద ప్రాపర్ ఆబ్జెక్ట్ ఆఫ్ అవర్ లైఫ్? మన జీవితంలో మూల విషయం ఏంటి? మన జీవితానికి మూల ఆధారం ఏంటి? అండ్ వాట్ ఈస్ బియాండ్ లైఫ్? జీవితం తర్వాత, ఈ లోకం తర్వాత మనకు ఉన్నదేంటి? సో మనిషి, ముఖ్యంగా క్రైస్తవుడు చనిపోతే ఏం జరుగుతుంది? ఒక ఎక్స్చేంజ్ అనమాట. ఎర్త్ని ఎక్స్చేంజ్ చేసి హెవెన్ని తీసుకుంటున్నాం. ఎవరైనా వద్దంటారా ఆ ఎక్స్చేంజ్? మీ పాత కారు మీరు కొని 5 ఏళ్ళు అయింది, 1,00,000 కిలోమీటర్లు తిరిగింది, డొక్కైపోతుంది. మీరు అనుకుంటారు కొత్త బండి ఇస్తే వెంటనే ఇచ్చేస్తాను. దేవుడు అంటున్నాడు, పాపిష్టి లోకం, పాపిష్టి భూమి, అక్కడ మీకున్నదంతా బాధ, అక్కడ మీకున్నదంతా గొడవ, అక్కడ మీకున్నదంతా డాష్ డాష్ డాష్. దాన్ని ఇచ్చేస్తే పరలోకం ఇస్తానంటే, అమ్మో ఇప్పుడే వద్దులే. చిన్నపిల్లోడు ఫుట్బాల్ పట్టుకొని పరుగులు తీస్తుంటాడు చూడండి, ఇప్పుడే ఇవ్వ అని. సో మనం భూలోకాన్ని పట్టుకొని పరుగులు తీస్తున్నాం. దేవా, ఐ డు నాట్ వాంట్ టు ఎక్స్చేంజ్ దిస్ సింపుల్ ఈవిల్ వరల్డ్, సిల్లీ వరల్డ్ ఫర్ యువర్ గ్లోరియస్ హెవెన్ విచ్ ఈస్ ఫిల్డ్ విత్ యువర్ ప్రెజెన్స్ అండ్ ఫుల్ ఆఫ్ గ్లోరియస్ ప్లెషర్స్. సో మన థింకింగ్ క్రిస్టియన్గా ఉందా? మన థింకింగ్ అన్క్రిస్టియన్గా ఉందా?